హలో అండి, ఇవాళ స్పెషల్ వచ్చేసి అప్పటికప్పుడు మనకి ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ క్విక్గా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకునే రబ్డీని చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 1 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. ఇక్కడ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది, లేదు అంటే నార్మల్ పాలైనా తీసుకోవచ్చు. ఇలా పాలు తీసుకున్న తర్వాత వాటిని ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీకు ఒక టిప్ చెప్పాలంటే, మనం పాలను గిన్నెలో వేసే ముందే గిన్నెను ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకున్నామంటే మనం పాలు అనేవి అడగంటకుండా ఉంటాయి. ఇది ఒక టిప్ అనమాట. ఇలా పాలు వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ దీనిలో కొద్దిగా సాఫ్రాన్ వేసుకుంటే కొద్దిగా కలర్ అనేది మనకు వస్తుంది. మీకు సాఫ్రాన్ లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇది వేసిన తర్వాత కూడా అలాగే కలుపుకుంటూ ఉండాలి. దానిపైన అట్టు కడుతుంది కదా, ఆ అట్టు కూడా అందులోనే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. సైడ్స్కి కానీ అట్టులా వస్తుంది అనుకోండి, అది కూడా అందులోనే మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ పాలు బాగా మరుగుతుండేలోగా ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పును కూడా 2 స్పూన్ల వరకు అలా తీసుకొని వాటిని మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్లో తీసుకోవాలి. చూసారా, ఇలా పౌడర్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు చూద్దాం మరుగుతున్నాయో. చూసారా, ఇక్కడ మిల్క్ అనేవి మనకి హాఫ్ వరకు అయిపోయాయి కదా. అలానే కలుపుకుంటూ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దీనిలో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు ఆల్మోస్ట్ సగానికి వచ్చేసాయి కదా. ఈ టైంలో మళ్ళీ 2 స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ ఇలా మైల్డ్గా ఉంటేనే చాలా బాగుంటుంది, మరీ స్వీట్ అయినా కూడా బాగుండదు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇది ఉంటే పర్ఫెక్ట్ రబ్డీ అనేది మనకి రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇలా ప్రిపేర్ అయిన రబ్డీని మనం ఇలాగే సర్వ్ చేసుకొని తినొచ్చు. లేదు అంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైన గార్నిష్ చేసుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలనిపించినప్పుడు ఇది ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.